హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను. చాలా మోసం చేశారు, నమ్మిన వాళ్ళే మోసం చేశారు అని చెప్పేసి దానికి చాలామంది రెస్పాండ్ అయ్యారు. మా పాపం వాళ్ళ వాళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ కూడా చెప్పారు. సో వాళ్ళల్లో ఒకళ్ళు కామెంట్ చేశారు, వేరే ఎవరో కాదు పేరెంట్స్ కూడా మోసం చేస్తారు అని చెప్పేసి. నిజంగా చాలా కదిలిచ్చింది నన్ను ఆ సెంటెన్స్. అవునమ్మా, నేను కూడా వింటుంటాను ఇలాంటివి. యాక్చువల్గా ప్రపంచంలో అందరికంటే మనకు బెస్ట్ వెల్ విషర్స్, మన క్షేమం కోరే వాళ్ళు ఎవరు అంటే తల్లిదండ్రులని చెప్పుకోవాలి. కానీ రాను రాను అది కొంతమంది విషయంలో అబద్ధం అవుతుందమ్మా. కొంతమంది అంటున్నాను, అందరూ కాదు. ఇప్పటికి కూడా తల్లిదండ్రులు చాలామంది పిల్లల క్షేమమే వాళ్ళ ధ్యేయం అన్నట్టుగా ఉంటారు. సో ఇలా ఉండేవాళ్ళు ఒక 10 to 15% ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే చాలామంది చెప్తూనే ఉంటారు ముఖ్యంగా అంటే మోసం చేస్తారు అని కూడా అంటూ ఉంటారు. ఈ మోసం చేయడం అనేది చాలా రకాలుగా ఉంటుంది. ముఖ్యంగా మనీ విషయంలోనే అనుకుందాం. జాబ్ చేసే అమ్మాయిలు లేదా యుఎస్లో ఉండే అబ్బాయిలు డబ్బులు పంపిస్తే ఇవి చాలా ఎక్కువ వింటూ ఉంటాను చాలా సంవత్సరాల క్రితం నా తమ్ముడి ఫ్రెండ్స్, పెద్ద తమ్ముడి ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో ఒక అబ్బాయి చాలా క్లోజ్గా ఉంటాడు, తమ్ముడిలాగే తను కూడా. తను అన్నాడు, యుఎస్లో మీకు తెలియదక్క ఎంతమంది మోసపోయారో అసలు అమ్మా నాన్నలు నమ్మి అనేసి. నాకు అప్పుడు చాలా కష్టం అనిపించింది, ఏంటి ఇలా మాట్లాడుతున్నారని. ఏంటి అంటే అక్క కష్టపడి సంపాదించి మనీ పంపిస్తారు, అంతే కదా. మా యుఎస్లో వాళ్ళకు కూడా ఏదో అలా ఏం వచ్చాయేదో మనీ. వాళ్ళు చాలా కష్టపడతారు పాపం. కష్టపడితేనే కదా ఎవరికైనా కానీ మనీ వస్తుంది. కాకపోతే మనం రూపాయల్లో చూసుకున్నప్పుడు ఎక్కువ అనిపిస్తుంది, కానీ దానికి అంతకంతగా కష్టపడుతూ ఉంటారు వాళ్ళు అక్కడ యుఎస్లో వాళ్ళు. అమాంతం ఏమి డబ్బులు వచ్చేవి. కష్టపడి ఇంటికి పంపిస్తే ఎట్లా పడితే అట్లా చేసేస్తారు అక్క, వేస్ట్ చేసేస్తారు అని చెప్పేసి. అదేంటి అంటే అంతే కదక్క, ఏదో దాచిపెడతారు, ఏదన్నా కొంటారు అని ఇస్తే అటు ఇటు చేసి వేస్ట్ చేస్తారు, తీరా అంతా సంపాదించి ఏది అంటే చేతులు ఎత్తేస్తారు. ఇలా అమ్మ. ఇంకా కొంతమంది చెప్తూ ఉంటారు, మేము పంపిస్తాము, మా తమ్ముడికి ఇచ్చేశారు, లేదా మా అన్నకి ఇచ్చేశారు, చెల్లెళ్ళకి ఇచ్చేశారు, అక్కలకి ఇచ్చేశారు. ఇలా ఇంకా కొంతమంది బాబాయిలు నమ్మాము, మామయ్యలు నమ్మాము, మోసపోయాము, ఇలా అన్నమాట. సో డబ్బుల విషయంలో చూసుకుంటే మోసం చేసేవాళ్ళు మనలోనే చాలామంది ఉంటారు నిజంగా. ముఖ్యంగా పాపం యూఎస్లో ఉండేవాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చులే వీళ్ళకు అని చెప్పేసి పంపిస్తారు. చాలామంది వేస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. సో అందరూ ఫీల్ అవ్వద్దు, కొంతమంది విషయం అంటే మళ్ళీ ఇది అందరికీ అన్నట్టుగా అనుకోవద్దు. కొంతమంది ఏంటి అంటే పేరెంట్స్ బాగా అప్పులు చేసి కష్టపడి పిల్లల్ని పంపిస్తారు. మరి వాళ్ళు మనీ పంపించిన తర్వాత అప్పులన్నీ తీర్చేయాలి కదా. చెల్లెళ్ళు ఉంటే చెల్లెళ్ళకి పెళ్లి చేయాలి కదా. మనలో ఇప్పటికి కూడా ఏంటి అంటే బాధ్యత అబ్బాయికే ఉంటుంది. అమ్మాయిలు ఇంకా అందరూ జాబ్ చేయడం లేదు, అందరూ చదువుకోవడం లేదు. సో అలాంటి వాళ్ళు కొంతమంది ఏంటి అంటే వాళ్ళు కామ్గా ఉన్నా వాళ్ళకు వచ్చిన వాళ్ళు కామెంట్ చేస్తారు, మా వారే అంతా సంపాదించారు, వీళ్ళకంతా దోచిపెట్టేశాము అని చెప్పేసి. సో అంటే ఆ అమ్మాయికి కష్టంగా ఉంటుంది, తను అంత కష్టపడి సంపాదించింది ఫ్యామిలీకి ఇచ్చేశారు అంటే. ఆ ఫ్యామిలీ అంటే ఆ అమ్మాయికి అంత ఇష్టం రావాలి అంటే అంత అనుబంధం కూడా ఉండాలి కదా వాళ్ళతో. పెళ్లి చేసుకొని యూఎస్ వెళ్ళిపోయిన వాళ్ళకి ఎంత మాత్రం అత్త మామల మీద, ఆడపడుచుల మీద ఉంటుంది ఇది కూడా ఆలోచించాలి. సో ఇవన్నీ ఏంటి అంటే ఎవరి ఫ్యామిలీ మ్యాటర్స్ వాళ్ళవి మాట్లాడుకోవాలి ముందు. అబ్బాయిలు ఫ్రాంక్గా చెప్పాలి భార్యలతో, ఇలా నాకు బాధ్యతలు ఉన్నాయి అని చెప్పేసి. కానీ ఇంకా కొంతమంది పాపం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కలిసి సంపాదించి పంపిస్తారు. నిజంగానే అమ్మా నాన్నలు చుట్టుపక్కల వాళ్ళందరికీ పనిచేసి చేతులు ఎత్తేస్తారు. ఇది మోసం చేయడం నిజంగా. ఏంటో యుఎస్లో ఉంటే అలా వచ్చేస్తుంది మనీ అనుకుంటారు. అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది పాపం వాళ్ళు తిండి తినక సరిగ్గా అటు ఇటు కష్టపడి ఎంత స్ట్రెస్ ఫీల్ అయ్యి వాళ్ళు కష్టపడితేనో డబ్బులు వస్తుంది. ఏదో హ్యాపీగా చైర్లో కూర్చుంటే వాళ్ళకి ఏం రాదమ్మా. అంటే ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత వస్తుందేమో, కానీ ఫస్ట్లో చాలా స్ట్రగుల్ అవుతారు. అలా స్ట్రగుల్ అవుతూనే పేరెంట్స్కి పంపిస్తారు. సో వాళ్ళకేదో అప్పనంగా వచ్చేసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు చాలామంది. ఇదిమ్మా. అంటే ఆ అమ్మాయి చెప్పింది విన్న తర్వాత చాలా రకాల మోసాల గురించి నాకు చెప్పాలనిపించింది. పేరెంట్స్ అందరూ కరెక్ట్గా ఉండరు కొంతమంది ఏంటి అంటే ముఖ్యంగా అమ్మాయిల విషయంలో
అమ్మాయిల మీద డిపెండ్ అయిపోతారు వాళ్ళ సంపాదన మీద. నేను బహుశా మీకు ఇది చెప్పలేదు అనుకుంటాను. చాలా రోజుల క్రితం, అంటే కొన్ని నెలల క్రితం నాకు అమ్మాయి దాదాపు 3 years నుంచి తెలుసుమ్మా. అమ్మాయికి అప్పటికి 35-36 years. అంటే పెళ్లి చేసుకునే ఏజే కదా, ఎప్పుడో ఒక 5-6 years బ్యాకే పెళ్లి చేసుకొని ఉండాల్సింది అమ్మాయి. మంచి జాబ్ తనకేమో బాగుంటుంది, చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది, అంత పెద్ద అమ్మాయిలాగా అనిపించదు, క్యూట్గా ఉంటుంది. సో చెప్పినప్పుడు మేడం ఇట్లా పెళ్లి చూపులు అని చెప్పేది, రిజెక్ట్ అయిపోయాయని చెప్పేదన్నమాట. నాకు అంటే కొంచెం చనువుగా ఉండేది మా, ఒక 5-6 times వచ్చిన తర్వాత క్లయింట్స్ నాతో చాలా క్లోజ్గా ఉంటారు. తను పిగ్మెంటేషన్ ఉందని వచ్చిండింది అప్పుడు. సో నేను చెప్పాను, ఇదేంటి మా పాప ఇంత రిజెక్షన్స్ ఏంటి, నువ్వు ఇంత చక్కగా ఉన్నావు, చిన్న పిగ్మెంటేషన్కే రిజెక్ట్ చేస్తారా నిన్ను అంటే, ఏంటో మేడం నాకు అసలు అర్థమే కావడం లేదు, బాగా చూస్తారు 1 week తర్వాత రిజెక్ట్ అయిపోతున్నాయని చెప్పేది. నేను ఊరికే అన్నాను మనసులో ఉంది, మామ ఇవాళ ఏమైనా తప్పిచ్చేస్తున్నారేమో చూడండి అని చెప్పాను. ఏంటంటే వాళ్ళ బ్రదర్ ఉన్నారు, ఆయన దూరంగా ఉంటారనమాట, ఆయన ఏం సపోర్ట్ ఇవ్వరు వాళ్ళ పేరెంట్స్కి. సో ఈ పాపే చూస్తూ ఉంటుంది అంతా వాళ్ళ పేరెంట్స్ని అనమాట. సో నెక్స్ట్ టైం 1 month తర్వాత వచ్చినప్పుడు ఏడ్చేసింది తను, నిజమే మేడం నేను కనుక్కున్నాను, మా పేరెంట్సే నాకు పెళ్లి కానివ్వకుండా చేసేస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు అమ్మాయికి చక్కగా పెళ్ళి అయిపోయిందిలేండి, హ్యాపీగా ఉంది. ఇలాంటి పేరెంట్స్ కూడా ఉంటారు మా చాలామంది. ఎందుకంటే ఇవి నేను అంతకుముందు చాలాసార్లు వినున్నాను ఇలాంటివి. పేరెంట్స్ పెళ్లి కాకుండానే చేస్తారు, బ్రదర్స్ పెళ్లి కాకుండా చేస్తారు, సిస్టర్స్ జెలసీతో పెళ్లి కాకుండా చేసేవాళ్ళు ఉన్నారు. మన మధ్యలోనే ఉంటారు, మన వాళ్ళే ఉంటారు మా. అంటే ఎవరిని గురించి ఏం మాట్లాడుకోలేము, అది ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడుకోలేము. 2 అమ్మాయిలు ఉంటే ఒక అమ్మాయి అద్భుతంగా ఉంటుంది, మంచి మనసుతో ఉంటుంది, ఇంకొక అమ్మాయి అంత జెలసీగా ఉంటుంది. సేమ్ పేరెంట్సే కదా పెంచుంటారు, ఎందుకు ఇలా అవుతారో మరి. అబ్బాయిలు కూడా అంతే, ఒక అబ్బాయి చాలా బ్రాడ్ మైండెడ్గా ఉంటే ఇంకొక అబ్బాయికి అసలు చాలా నేరో మైండెడ్గా ఉంటాడు, ఏది పెట్టాలనిపించదు. సో ఇది చాలా ఫ్యామిలీస్లో చూస్తూ ఉంటామ్మా. ఇకపోతే తను ఎవరో వేరే, నాకు పేరు గుర్తులేదమ్మా, పేరు మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బిజినెస్ ఎవరితోనైనా చేయొచ్చు కానీ బ్రదర్స్తో చేయకూడదు మేడం అనింది. అంటే పాపం తనకు ఎంత చేదు అనుభవాలు ఉన్నాయో. బ్రదర్స్తోనే కాదమ్మా, సిస్టర్స్తో చేయకూడదు, కజిన్స్తో చేయకూడదు, ఫ్రెండ్స్తో చేయకూడదు. అంటే పార్ట్నర్షిప్ అంటే చాలామందికి ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, గొడవలు వస్తాయి. కానీ ఎంతమంది 3-4 పార్ట్నర్స్ కూడా కొన్ని సంవత్సరాలు హ్యాపీగా బిజినెస్ చేసుకుంటూ లేరుమ్మా చెప్పండి. కొన్ని కమ్యూనిటీస్లో చూస్తాం మనం. సో ఏంటి అంటే మనుషులు కలవాలి, వాళ్ళ మనస్తత్వాలు కలవాలి అనుకుంటాను. ముఖ్యంగా డబ్బుల దగ్గరకు వచ్చేటప్పటికి నిజాయితీగా ఉండాలని అనిపించినప్పుడు ఏ గొడవలు రావమ్మా. ఎప్పుడైతే ఇది నాకు కావాలి, నా ఫ్యామిలీకి కావాలి అనిపిస్తుందో అప్పుడు తేడాలు వచ్చేస్తాయి. సో అందుకని స్పష్టంగా ముందే మాట్లాడుకోవాలి. అది పెళ్ళిళ్ళప్పుడు కానివ్వండి, డబ్బులు పంపించేటప్పుడు కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి సంపాదిస్తున్నాడు, పేరెంట్స్కి ఇస్తాడు, తనకు సిస్టర్స్ ఉంటారు, వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఏమనుకుంటారు, ఇంటికి ఇస్తూ ఉన్నాడు, సరే కూతురు పెళ్లి చేద్దాంలే అనుకుంటాడు. తీరా పెళ్ళైన తర్వాత ఆయన భార్య వచ్చి నా భర్తే సంపాదించాడు, ఇదంతా మాకు ఇచ్చేయాలి అంటే ఎలా ఉంటుందమ్మా చెప్పండి. ఇలా కూడా జరుగుతాయి ఫ్యామిలీస్లో, అంతే కదా. అమ్మాయికి ఏముంది, మా ఆయన సంపాదించాడు, ఇది నాది అనుకుంటుంది. ఎందుకంటే అమ్మాయిలు ఇప్పుడు చాలామంది అలానే వస్తున్నారు, మనం అలా పెంచుతున్నాం మన అమ్మాయిల్ని. బ్రాడ్ మైండెడ్గా ఉండేవాళ్ళు ఒక 20% కూడా లేరు మా అమ్మాయిలు. నేను అమ్మాయిలను అంటున్నాను, ఎందుకంటే అమ్మాయిలు కరెక్ట్గా అంటే అబ్బాయిలు బాగానే ఉంటారు. ఇక్కడ ప్రెషర్ వస్తేనే వాళ్ళు మారిపోతూ ఉంటారు. దేనికైనా కానీ చక్రం తిప్పేది మనమే వెనకాల. చాలామందికి తెలియాలి. ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా అమ్మ, ఇది చాలా చాలా పెద్ద టాపిక్, నేను తర్వాత మాట్లాడతాను. అసలు అంతా బాగుంటారు, మంచిగా వెళ్తుంది, వెళ్ళిన తర్వాత బుద్ధి మారిపోతుంది. మీకు తెలుసా అమ్మ, కొంతమంది లిటరల్గా వెళ్ళి పని చేయొద్దు, మీ అత్త చేసుకుంటుంది, మీ ఆయన చేసుకుంటాడు, వాళ్ళు చూసుకుంటారు, నువ్వు పని చేయొద్దు, దర్జాగా కూర్చొని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు తెలుసా అమ్మ. ఇలానేనా అమ్మ మనం పంపించేది పిల్లల్ని, అమ్మాయిల్ని. నేను అమ్మాయిలను ఎందుకు అంటున్నాను అంటే, ఒక ఫ్యామిలీ సక్రమంగా బాగుండాలి అంటే అమ్మాయి పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. కాకపోతే అబ్బాయిలకు కూడా అమ్మలు చెప్పాలి, నీకేం కొమ్ములు రాలేదు, నువ్వు అబ్బాయి అని చెప్పేసి, పెళ్ళైతే ఇంత మంచిగా ఉండాలి అని అబ్బాయిలకు కూడా చిన్నప్పటి నుంచి నేర్పించాలి. అమ్మలు ఇంత బాగుండాలి అని నేర్పించాలి. కానీ మనమే ఈర్ష్యతో రగిలిపోతూ
కోడల్ని రాచి రంపాన పెట్టి కొడుకుతో చాడీలు చెప్తే అది వేరేగా ఉంటుంది. ఇలాంటి అమ్మలు కూడా ఉన్నారు. అక్కడ కూడా ఎవరు ఉండేది? మనమేగా, ఆడవాళ్ళమే కదా. సో మనం బ్రాడ్ మైండెడ్గా ఉంటే మగవాళ్ళు చక్కగా ఉంటారు. వాళ్ళకి ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ విషయంలో పాపం పెద్దగా బుర్రలు ఉండవమ్మా. మనమే చేస్తూ ఉంటాం అన్నీ, ప్రతిదానికి మనమే చక్రం తిప్పుతూ ఉంటాం. ఇకపోతే బిజినెస్లలో మోసాలు అంటారా, చాలా వరకు మగవాళ్ళే చేస్తారు. పాపం ఆడవాళ్ళకి చాలా తక్కువ మందికి అలాంటి బుర్రలు ఉంటాయి. డబ్బుల విషయంలో మోసాలు అనేది ఆడవాళ్ళు ఆ జోలికి వెళ్ళరు మా, చాలామంది వెళ్ళరు. ఏదో ఇంట్లో ఏదో చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటారేమో కానీ పెద్ద పెద్ద మోసాలన్నీ మగవాళ్ళే చేసుకుంటారు మా. ఇక నేను చెప్పిన దానికి పాపం కొంతమంది రియాక్ట్ అయ్యారు. ఏంటో మీరు ఎందుకు బ్రాంచీలు పెట్టుకున్నారు, మీరే మీ పేరెంట్స్ని ఉంచకూడదా, మీ వాళ్ళనే ఉంచకూడదా అనేసి. పేరెంట్స్ అందరికీ రాలేరు. మా పేరెంట్స్ అయితే లేరు, ఇద్దరూ లేరు. ఉన్నా కానీ వచ్చి ఎక్కడ కూర్చుంటారు? బిజినెస్లో ఎక్కడ కూర్చుంటారు చెప్పండి? ఎవరి పేరెంట్స్ కూర్చుంటారు మా బిజినెస్లో? నావి 2 బ్రాంచ్లే, కానీ కొంతమందికి 10, 15, 40, 100 కూడా ఉంటాయి. మరి వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తుంటారు? ఇలాంటి చేదు అనుభవాలు ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి, ప్రతి బిజినెస్లో ఉంటాయి. నేను షేర్ చేసుకున్నాను, చాలామంది చెప్పుకోరు. సో నేను ప్రతిదీ ఫ్రాంక్గా మాట్లాడతాను మా. సో మోసాలు అనేది అందరూ చేస్తున్నారు, తల్లిదండ్రులు కూడా చేస్తున్నారు. వాళ్ళని కూడా మనం దేవుళ్ళు అనుకోవడానికి లేదు ఈ రోజుల్లో. కాకపోతే ఎవరైనా కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలేమో, తల్లిదండ్రుల విషయంలో కూడా. కానీ కొంతమంది తల్లిదండ్రులు చక్కగా మేనేజ్ చేస్తారు మా. ఇప్పటికి కూడా 80% తల్లిదండ్రులు బాగున్నారు. ఆ విషయంలో ఇంకా ఏమంటారు, అడల్ట్రేషన్ అయితే రాలేదు, వాళ్ళ ప్రేమలో అడల్ట్రేషన్ లేదు. ఇక 15 to 20% ముఖ్యంగా తాగుబోతులు అనుకోండి, తండ్రులు ఏదైనా చేస్తారు. నేను తాగే వాళ్ళని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే వాళ్ళు మంచితనం మర్చిపోతారు మా. వాళ్ళకి తాగుడు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది, ఇంకేం కనిపించదు. ఆ విషయంలో పడి ప్రేమలు కూడా మర్చిపోతారు, ఫ్యామిలీనే మర్చిపోతారు. ఇంకేముంది చెప్పండి, డబ్బులే కావాలి వాళ్ళకి చాలామందికి. ఇలా అంటున్నానని ఫీల్ అవ్వకండి, చాలామందికి తెలిసి ఈ విషయం కూడా. సో ఏదేమైనా మనీ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా మనకంటే తెలివిగా మోసం చేసేవాళ్ళు వస్తూనే ఉంటారు. అప్పుడప్పుడు తప్పదు, అలాంటి తప్పటడుగులు వేస్తూనే ఉంటాము, జాగ్రత్తగా ఉంటూ ఉంటాము. ఇంకా కొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందామా. నమస్తే.